బుజ్జి. కానీ నువ్వొచ్చినప్పుడల్లా ఏదో ముఖ్యమైన సమాచారం తీసుకొస్తావు కదా బుజ్జి. అదేంటో చెప్పు. అప్పుడు బుజ్జి కొంచెం కంగారుగా, నేనిప్పుడు చెప్పేది విని ఎవ్వరూ కంగారు పడకండి మిత్రులారా. అలీరా అడవిలోని సింహం మన అడవిలోకి వస్తుందని సమాచారం తెలిసింది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. అని చెప్పి ఆ బుజ్జి పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆ క్రూర మృగం నుండి మనను కాపాడేది నక్కబావ ఒకడే అని చెప్పేసి ఆ అడవి జంతువులందరూ కలిసి ఆ నక్కబావ దగ్గరికి వెళ్తారు. ఆ సింహం నుండి వారి ప్రాణాలు కాపాడమని శరణు కోరుతారు. నేను ఆ క్రూర మృగం నుంచి మిమ్మల్ని కాపాడాలంటే ఆ సింహం ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను అడిగిన వాటికి అందరూ అవును అని సమాధానం ఇవ్వండి. మీరు చెప్పినప్పుడు ఆ సింహానికి కొంచెం అనుమానం వచ్చినా మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కాబట్టి జాగ్రత్త. అలా నక్క ఆ జంతువులను కాపాడడానికి ఏదో ఒక ఉపాయము పన్నుతుంది. తర్వాతి రోజు ఆ అడవిలో జంతువులన్నీ ఆ నక్కబావ కోసము ఎదురు చూస్తూ ఉంటాయి. మీరు ఎవరి భయపడకండి మిత్రులారా. ఆ నక్క బావ తెలివి నాకు తెలుసు. ఏదో ఒకటి చేసి మనల్ని ఆ సింహం బారి నుంచి కాపాడుతుంది. నీకేంటి బుజ్జి, నువ్వు ఆ మృగం నుంచి చాలా తేలికగా తుర్రు అని ఎగిరి ప్రాణాలు కాపాడుకుంటావు. ఆ కుందేలు మెరుపు తీగలాగా తప్పించుకుంటుంది. కానీ నేనొక్కడినే ఈ భారీ శరీరంతో పరిగెత్తలేను. నా ప్రాణాలు, అయ్యో దేవుడా. ఇంతలో ఆ నక్క ఆ సింహాన్ని వెంటబెట్టుకొని అక్కడికి వస్తుంది. ఆ సింహము చాలా భయంకరంగా గర్జిస్తుంది. ఆ గర్జనను విని ఆ జంతువులన్నీ గజగజ వణికిపోతాయి. అప్పుడు ఆ నక్క ఆ జంతువులతో ఇలా అడుగుతుంది. ఇదిగో పిగ్గి, నువ్వు మరియు మీ మిత్రులు నాతో ఈ అడవికి రాజైన ఆ సింహం దగ్గరకు మీకై మీరు రోజుకు ఒక్కరు ఆ సింహం ఆకలి తీర్చడానికి వెళ్తాము అని అన్నారు కదా.